అమరావతిలో చంద్రబాబు నాయుడు యొక్క ప్రణాళిక ఏది చూసినా ఆయన 10 అంటున్నాడు. 10 అంతర్జాతీయ స్థాయి కలిగిన యూనివర్సిటీలు, 10 ఇంటర్నేషనల్ స్కూల్స్, 10 అంతర్జాతీయ స్థాయి కలిగిన హాస్పిటళ్ళు, 10 అంతర్జాతీయ స్థాయి స్టార్ హోటళ్ళు. ఇది ఆయన యొక్క ప్రణాళిక. తదనుగుణంగా అమరావతిలో పనులు ప్రారంభించిన మొట్టమొదటి ప్రైవేటు సంస్థ హాస్పిటల్ కొరకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటలు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్ ఎవరంటే మన నందమూరి బాలకృష్ణ, హిందూపూర్ శాసనసభ్యుడు. దీనికి కావలసిన భూమిని 15 ఎకరాలను 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు భూమి కేటాయించారు. 2019 ఫిబ్రవరి 14న భూమి పూజ కూడా పూర్తి చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు, కోడెల శివప్రసాద్ మాజీ స్పీకర్, దివంగత నేత, బాలయ్య బాబు పెద్దలందరూ వచ్చి దాంట్లో పాల్గొన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అక్కడన్నీ కూడా ముళ్ళ పొదలే పెరిగినాయి. అందువల్ల నిర్మాణ పనులు సాగల. ఇప్పుడు ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తుళ్ళూరు మండలం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన హెల్త్ సిటీ. ఈ హాస్పిటల్కి 2 పక్కల రోడ్లు ఉన్నాయి. ఓ పక్క సీడ్ యాక్సిస్ రోడ్డు, మరో పక్క ఆర్టీరియల్ రోడ్డు, 2 రోడ్లు ఉన్నాయి దీనికి. దీన్ని 1000 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేయాలనే సంకల్పం. మొదటి దశ 300 పడకలు. దీన్ని 18 నెలల్లో పూర్తి చేసి 300 పడకలను రోగులకు ఉపయోగపడేలా చేయాలనే సంకల్పంతో శరవేగంగా పగలు రాత్రి ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. తొలుత అక్కడ ఈ బసవతారకం హాస్పిటల్కి సమీపంలో హైటెన్షన్ వైర్లు ఇబ్బంది పెట్టినాయి. ఇక ఈ హైటెన్షన్ వైర్ల గురించి చంద్రబాబు నాయుడు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బైపాస్, పశ్చిమ బైపాసు జాతీయ రహదారి అధికారులు, అయ్యా మాకు హై టెన్షన్ టవర్లు అడ్డమొస్తున్నాయంటే ఆయన ఏం పలుకులేదు, ఊలుకోలేదు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. శాశ్వత పరిష్కారం కనుగొన్నాడు చంద్రబాబు నాయుడు. మొత్తం అమరావతిలో ఎక్కడా కూడా హెచ్టీ లైన్స్ ఉండకూడదు, హై టెన్షన్ వైర్లే ఉండకూడదు అన్నాడు. అన్నీ తొలగించేసి అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏర్పాటు చేశాడు. 1600 కోట్లతో టవర్లన్నీ తొలగించి అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసేస్తున్నారు. దీనివల్ల ఒక లాభం కూడా జరిగింది. హెచ్టీ వైర్లకు కింద ఇటుపక్క మనం ఏం కట్టుకునే పరిస్థితి ఉండదు. అందువల్ల భూమి చాలా నష్టపోతాం. ఈ హెచ్టీ టవర్లను తీసి అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయటం ద్వారా అమరావతిలో 1000 ఎకరాలు మనకు బయటపడింది. అంటే ఇప్పుడు అమరావతి కోర్ క్యాపిటల్లో 1000 ఎకరాలు మనకు లబ్ధిలోకి వచ్చిందంటే అది ఎంత? ఈ రోజున సునాయాసంగా ఎకరం 10 కోట్లు వేసుకున్నా 1000 ఎకరాలు 10,000 కోట్ల లాభం. అంటే చూడండి, చంద్రబాబు నాయుడు ఆలోచన 1600 కోట్లు ఖర్చు పెట్టాడు, టవర్లు తీసేశాడు. దాని ద్వారా 10,000 కోట్లు లబ్ధి పొందే విధంగా ఆయన ప్రణాళిక రచించడం జరిగింది.